ఇది తెలంగాణ పత్రిక బీఆర్ఎస్ పత్రిక. ఇది ఏమని రాజు చూసుకో. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర జోరు పెంచుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న గులాబీ బాస్ వ్యూహాత్మకంగా అడుగులు చేస్తున్న నేత. ఇది తప్పు రాసిరా, అడుగులు వేస్తున్న. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఊరూరా ప్రజా సమస్యలపై తెలుసుకోనున్న కేటీఆర్ జిల్లాలో బస్సు యాత్ర చేసి సభ పెట్టనున్న కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చేలా భారీ బహిరంగ సభలున్నాయంట. సో ఈయన తెలంగాణ పత్రిక రాసింది ఒక వార్తనంటే దాదాపుగా ఇది బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ సోర్స్ నుంచే రాస్తారు. అంటే వాళ్ళకి రిలేటెడ్గా వార్త వచ్చినప్పుడు ఆషామాషిగా నాకు తెలిసితే వార్త రాయాడు. దాదాపుగా ఆయనకు ఇంటర్నల్ సోర్స్ ఉంటేనే రాస్తాడు. సో మరి కేసీఆర్ ఏమో జిల్లాల్లో తిరిగి సభలు పెడతాంట. కేటీఆర్ వచ్చేసి ఆయన గ్రామానికి ప్రజలతోని మమేకమై ప్రజా సమస్యలను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారంట ప్రభుత్వానికి. తద్వారా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాదయాత్ర అనే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడైతే జయకేతను ఎగరవేసిండో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు మేము కూడా పాదయాత్ర చేస్తాం బయటకు వస్తాం. కాకపోతే ఎవరి క్రెడిబిలిటీ ఎంత అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ శక్తిని బట్టి ప్రజలు ఇది చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గట్టినే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిండు. అక్కడ పోతే నారా లోకేష్ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చారు. ఇటు పోతే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చారు. ఇట్లా పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్గా అదే అధికారంలోకి రావాల్సిన వాడు ఇక ఎలక్షన్ ముందర పాదయాత్ర అయితే వాళ్ళ అధికారంలోకి వస్తారని ఒక ట్రెండ్ ఏర్పడ్డది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిన్యూ చేయబోతుంది. ఇగో ఇది బస్సు బొమ్మేశారు. ఇక తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ముందస్తు వ్యూహాల వేడి మొదలైందట. క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని తిరిగి పుంజుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం సమశంకరం పూరిస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ బాసు స్వయంగా జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధం కావడం, మరోవైపు యువ నాయకత్వం సుదీర్ఘ పాదయాత్రలో క్షేత్రస్థాయికి వెళ్లేందుకు కార్యాచరణ ఖరారు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందే పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్న గులాబీ దళం ఈ సుదీర్ఘ యాత్ర ద్వారా పాలకుల వైఫల్యాలను, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను గట్టిగా నిలదీయనుంది. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని కదిలించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో గందరగోళంలో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ పటిష్టమైన భరోసాను కల్పించనుంది. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో రైతాంగం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ బకాయిలు కావచ్చు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాల్లో సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ తన భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానికి ముందరకు పోతారంట. సో ఇది వీళ్ళు చెప్పదలుచుకున్నది. అయితే ఇంకా మరి ఏం సంగతి ఏం కథనే చూడాలి. ఇంకోటి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఉండే పరిణామాలు ఏందన్నది ఇక మరి కాంగ్రెస్ పార్టీ బేరీజు వేసుకోవాలి. ఇందులో ఏమైనా రాసిరా? సో ఆ టాపిక్ అయితే ఇందులో ఏమైనా రాయలేదు, ఓన్లీ ఆయన ఒకటే రాసిండు. సో దాంట్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ సోర్స్ నుంచి ఆయన న్యూస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారి మెయిన్ పేపర్లో వెలుగు. ఇది కాంగ్రెస్ యొక్క వెలుగు. ఇది ప్రజల వెలుగు కాదు, ఇది ప్రభాత వెలుగు కాదు, తెలంగాణ ప్రజల పాట చీకటి ఈ పత్రిక. ఈ పత్రికలో మీ అందరు తెలిసిందే రేవంత్ రెడ్డి జోకుడు వార్తలు, రేవంత్ రెడ్డిని గాలి లేపే వార్తలు తప్ప ప్రజా సమస్యల గురించి ఒక వార్త కూడా రాదు. ఏం రాసిర్రు ఏం కథ ఒకసారి చూడరా. మోటార్ల కట మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటారు, మేం పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని చెప్పేసి రేవంత్ అన్న సవాల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ మోటార్లకు మీటర్లు పెడుతుంది, రైతులను ఆగం చేస్తుంది, రైతులను ఇబ్బంది పెడతానని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. దాన్ని తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేను మోటార్లకు మీటర్లు పెట్టను, ఒకవేళ మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటాను, సవాల్ ఎత్తున్నాడు. మీరు నిజమా నేను నిజమా ప్రజలు తెలుస్తారు, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చి మీటర్లు పెట్టిన తర్వాత నేను ఓట్లు అడగను అంటే బేషరతుగా రేవంత్ అన్న చాలా డంకా బజా అని చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు రావు కాక రావు, ఒకవేళ వస్తాయని మీకు ఏమైనా నమ్మకం ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు అంటున్నాడు. ఛాలెంజ్ చేసేటోళ్ళు ఉంటే ఇప్పుడు ఇక మేము పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అంటున్నాడు.
ఇది ఎన్నికల్లో రేపు 2029 ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో రైతుల మోటార్లు మీటర్లు పెట్టకుంటే పక్కకు తప్పుకుంటుందా అని చెప్పేసి అడుగుతున్నా. అంటే రైతాంగం దృష్టిలో రేవంత్ రెడ్డికి భయం మొదలైంది. నెమ్మ రైతాంగం మొత్తం నాకు వ్యతిరేకంగా అయినట్టు ఎంత లొలికే వచ్చినట్టుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చేసిందంటే బడగాల్సి మీద వేసింది. అది అవుతుందా కాదా తెలియకముందే ఈ రైతు డిస్కౌంట్ పేరుతోని రైతుల మోటార్లకు మీటర్లు పెడుతురు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలుపెట్టింది. దాన్ని తిప్పికొట్టేందుకు అంటే దాంట్లో నిజం లేదని ప్రజలు నమ్మించేందుకు మరి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ వాడుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క సవాల్ను కూడా స్వీకరించలేదు. కానీ ఈ సవాల్ను స్వీకరిస్తాడు, చలో రా అంటాడు, బాజాబ్తా రమ్మని చెప్పేసి అంటాడు. మరి ఒకవేళ నమ్మకం ఉంటే ధైర్యం ఉంటే బీఆర్ఎస్ వాళ్ళట మరి ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సవాల్, ఉచిత విద్యుత్ ఎత్తేస్తామన్నది పచ్చి అబద్ధం అంటున్నాడు. పచ్చి అబద్ధం అంట. స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్. 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా రైతు డిస్కౌంట్ తెచ్చినాం. సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీని రిలీజ్ చేస్తాం. కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందే కుమ్మరిస్తాం. రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నారు. వారి డిఎన్యూలను మోసం అబద్ధాలు ఉన్నాయి. కేసీఆర్ మీద ఒట్టేసి బీఆర్ఎస్లోనే ఉంటానని హరీష్ రావు చెప్పగలరా? గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే. తుమ్మిడిగట్టిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడుతున్నోళ్ళు కేటీఆర్ పేరు మార్చుతారా? మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా తాను సీఎంగా 2029 ఎన్నికలకు వెళ్తామని వెళ్ళాడు. అబ్బా, ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేద్దాం, నిన్నమన్న ఉన్న కాంట్రవర్సీలు అన్నీ మాట్లాడే మేజర్గా రైతుల్లో రేవంత్ రెడ్డిని పలచన చేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ అన్న సవాల్ చేస్తున్నా. ఏమనంటే, నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టను, పెడితే నేను రాజీనామాకు సిద్ధం, మళ్ళీ అవసరమైతే ఎన్నికలకు పోను, ఇంకా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో. కానీ ఒకవేళ నేను పెట్టకుంటే బీఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పుకుంటుందా 29 ఎన్నికల్లో? అది ఫస్ట్ డిమాండ్. ఇక అది పక్కన పెడితే ఈ రైతు డిస్కౌంట్ అనేది అనేది పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుంది. దానికి ఏమంటుండు, అకౌంటబిలిటీ కోసమేట. అకౌంటబిలిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో బాగుందా? ఇల్లు ఒక దాంట్లో కొత్తగా వచ్చేటందుకు నాకైతే నమ్మకం లేదు ఆ అకౌంటబిలిటీ. ఇక సబ్సిడీలు కడతారట.